ఆస్ట్రేలియా గవర్నమెంట్కి ఫండ్ అంటే ఒక రకంగా ట్యాక్స్లు ఇవన్నీ కట్టుకునే కదా వెళ్ళింది. వీళ్ళందరూ ఏదో ఒక స్కిల్ మీదనే, అక్కడేమి అన్ఎంప్లాయిడ్ కాదు కదా. వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళ ఎకానమీని కూడా బూస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అసలు వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి? వీళ్ళే వలసదారులు. వీళ్ళే ఒక రకంగా చూస్తే 1788లో వీళ్ళందరూ వలసదారులు. అక్కడ ఉన్న లోకల్స్ అందరినీ ఊచకోత. వీళ్ళు వెళ్ళిన తర్వాత కొత్త రోగాలు, అక్కడికి కొత్త పాలసీలు, చాలామందిని చంపేయడాలు, ఇలాంటివన్నీ చేశారు కదా వీళ్ళంతా. వాళ్ళకి గుర్తు రావట్లేదా మరి అదంతా? ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్ గా మాట్లాడుకునే పరిస్థితుల్లో అక్కడ ప్రభుత్వం యాక్సెప్ట్ చేయట్లేదంటే అర్థం చేసుకోవచ్చు తీవ్రతని. అంటే దీని వెనకాల ఎవరు ఉండి నడిపిస్తున్నారు, బహుశా ఎవరు ఉండి నడిపిస్తారు అనేది వాళ్ళ క్లారిటీ వచ్చే అవకాశం బహుశా కొన్ని రోజులు వచ్చేయచ్చు. బట్ వచ్చిన తర్వాత బయటకు చెప్తారు ఇది. ఎందుకంటే రిమెంబర్ యూయూ గురించి మాట్లాడుకునే లేదా యూరోపియన్ యూనియన్ గురించి మాట్లాడుకునే సందర్భంలో కళ్యాణ్ ఇక్కడ ప్రధానంగా వినిపించేది ఏంటంటే ఆఫ్టర్ యూకే అంటే లండన్ గురించి మాట్లాడుకున్నా లేకపోతే బ్రిటన్ గురించి మాట్లాడుకున్నా దాని తర్వాత ఎక్కువ పాపులేషన్ భారత్ కి సంబంధించి అంటే ఇండియన్ బార్న్ కావచ్చు, ఇండియన్స్ కావచ్చు, ఇలాగా ఆస్ట్రేలియా అనేది ఒక పేరు ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. ఈ రోజు అంటే ఇండియన్ బార్న్ పీపుల్ ఆస్ట్రేలియాకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం ఓవర్సీస్ బార్న్ పాపులేషన్ గురించి మాట్లాడుకుంటే ఏకంగా ఆస్ట్రేలియాలో 10.3% ఉంటారు. ఇది వీళ్ళు అసలు ఏడుపు. దీంతో పాటు అక్కడ టోటల్ పాపులేషన్ లో 3.2% ఆస్ట్రేలియాకి సంబంధించి 3.2% ఇటు ఓవర్సీస్ బార్న్ పాపులేషన్ అంటూ కూడా. సో ఇలా ఉన్న పరిస్థితి టోటల్ పాపులేషన్ లో. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ బ్యాచులర్స్ డిగ్రీ సంపాదించుకున్న సందర్భం కావచ్చు లేదా హైయర్ డిగ్రీకి మాట్లాడుకునే క్రమంలో ఆస్ట్రేలియన్ తో పోల్చుకుంటే 3 ఇంతలు వీళ్ళే ఉంటున్నారు అనేది వాళ్ళ ఏడుపు అంతా కూడా. అక్కడ 2016 నుంచి అఫీషియల్ డేటా ఏం చెప్తుందంటే 2016 నుంచి హిందీ, పంజాబీ, మలయాళం ఈ 3 కూడా ఇండియన్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో అత్యధికంగా మాట్లాడుకుంటున్నారు అనేది వినిపిస్తున్న మాట. సో మీరు అన్నట్టుగా అక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ కి సంబంధించి ట్యాకిల్ చేయడానికి ముందు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ మీరు చూడొచ్చు ఆ ర్యాలీలు చేస్తున్న పరిస్థితుల్లో అసలు ఎందుకు ర్యాలీ చేస్తున్నారు, ఆ డిమాండ్ ఏంటంటే మాకు మైగ్రెంట్స్ వద్దు అనేది. సో దిస్ ఈస్ జోక్ ఆఫ్ ది ఇయర్ అనుకోవాలి. ఎందుకంటే ఏ దేశాలు అయితే మైగ్రేషన్ బేస్డ్ గా బిల్డ్ అయ్యాయో అంటే మైగ్రేషన్ ని బేస్ చేసుకుని బిల్డ్ అయ్యాయో ఇప్పుడు ఆ దేశాలు మాకు మైగ్రేట్స్ వద్దు అంటే కనుక చాలా వింతగా అనిపిస్తూ ఉంటుంది. అంటే నేను బాగుపడిపోయాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను స్థిరపడిపోయాను, ఇప్పుడు ఇంకెవరో రావద్దు అంటే కనుక అసలు నువ్వెవడివి? ఇందాక మీరు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చేశారు. అసలు నువ్వెక్కడి నుంచి వచ్చావు? మన అమెరికా కూడా అదే అన్నారు. ట్రంప్ కూడా ఈ రోజు ఇమిగ్రెంట్స్ రావద్దని చెప్పి హక్కు అధికారం ఎక్కడ ఉంది? ఎందుకంటే వీళ్ళందరూ ఎక్కడ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఏషియా నుంచి కావచ్చు, లేకపోతే యూరోప్ నుంచి కావచ్చు, లేకపోతే అదర్ వివిధ ఖండాల నుంచి కావచ్చు, దేశాల నుంచి వచ్చి అక్కడ వలసలు వచ్చి బాగుపడి ఎదిగి నిల్చొని నిలదొక్కుతున్న వాళ్ళు వీళ్ళంతా కూడా. సో వీళ్ళని రావద్దడానికి వీళ్ళకి హక్కు ఎక్కడుంది? రేసిజం కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో రేసిజం అనే పదానికి పుట్టిల్లే కదా ఈ వెస్ట్రన్ కంట్రీస్ అన్ని కూడా. ఈ రోజు అమెరికా కావచ్చు, మరి ముఖ్యంగా నల్ల జాతుల మీద ఎంత వ్యతిరేకం ఉండింది. ఈ రోజు సోకాల్ ఆస్ట్రేలియాగా చెప్తున్న క్రమంలో ఆస్ట్రేలియాలో కూడా ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర రేసిజం ఏ స్థాయిలో ఉంది? సో ఇలా ప్రశ్నించుకుంటూ పోతే దాదాపుగా 1,000 కాదు 5,000 కూడా వాళ్ళకే చూపిస్తాయి. సో ప్రస్తుతం వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారా వీళ్ళు? ఈ రోజు 8,000 మంది ప్రొటెస్ట్ చేసి ఉండొచ్చు కాక ఆస్ట్రేలియన్ పాపులేషన్ గురించి మాట్లాడుకునే సమయంలో. ఎందుకంటే ఒక మొత్తంగా మొత్తం పాపులేషన్ గురించి మాట్లాడుకుంటే ఆస్ట్రేలియన్ పాపులేషన్ మొత్తం మాట్లాడుకుంటే 2025 నాటికి 28 మిలియన్స్ అంటే దాదాపు 2 కోట్ల మంది అనుకోవచ్చు బహుశా. అంటే 28 అంతే 2 కోట్లు సుమారుగా. సో 2 కోట్ల మంది ఉన్న దాంట్లో 8,000 మంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో అర్థం చేసుకోవాలి. వాళ్ళకి బహుశా అర్థం కాకపోతే కనుక దాన్ని ఎవరు ఇంకేం చేయలేదు. ఒకవేళ అర్థం చేసుకుని ప్రభుత్వం ఇప్పటికే రంగంలోకి దిగింది. బట్ దీని వెనకాల కనుక ఇటు అమెరికా హస్తం ఉందని తేలితే కనుక పర్యవసనాలు బహుశా పశ్చిమ దేశాలు చాలా గట్టిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే బ్రిటన్ మీద దాని ప్రభావం చూపించిన పరిస్థితి ఉంది. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే యూరోపియన్ యూనియన్ ఎక్కడ కూడా ముందుకు రాలేదు. యూరోపియన్ యూనియన్ కూడా ఎక్కడ ముందుకు వచ్చి మేము సుంకాలు ఇస్తామో లేకపోతే సుంకాలతో ముందుకు వెళ్తామో చెప్పలేదు. బట్ ఇప్పుడు ఎందుకు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా చెప్పుకున్న డిజిటల్ క్రియేటర్, డిజిటల్ కాంటెంట్ క్రియేటర్, డిజిటల్ కి సంబంధించి ఉన్న ఒక వ్యక్తి ఇంత నిరసన కారణం అవుతాడు. సో ఒక ఏదైనా రేసిజం బిల్డప్ అయి ఉండాలి, లేకపోతే అటువంటి ఏదైనా జరిగి ఉండాలి. ఒకవేళ జరుగుంటే కనుక రేసిజం అది ఏ కంట్రీతోనే సంబంధం లేదు. మైగ్రెంట్ కాదా అనేది కాదు.
బికాస్ ఇప్పుడు మైగ్రెంట్స్ వస్తున్నారంటే ఇప్పుడు అమెరికా కావచ్చు, అఫ్కోర్స్ మీకు తెలుసు, నాకు మనకు తెలిసిందే మైగ్రెంట్స్ వచ్చారని చెప్పి వాళ్ళకి ఎక్స్క్యూజెస్ ఏమి స్పెషల్ గా ఉండవు కదా. ఇంకా చెప్పాలంటే మైగ్రెంట్స్ కు వచ్చిన వాళ్ళు, ఇంగ్రెంట్స్ కు వచ్చిన వాళ్ళ మీద ఇంకా ఎక్స్ట్రా సుంకాలు బాడుతూ ఉంటారు, ఇంకా ఎక్స్ట్రా ట్యాక్స్లు వేస్తూ ఉంటారు. మా ఫ్రెండ్స్ మనకి కాల్ మాట్లాడిన సందర్భంలో చెప్పిన దాఖలాలు కోకళ్ళు. ఇప్పుడు అదే ఇమిగ్రెంట్స్ వద్దంటే కనుక ఓకే, ఇమిగ్రెంట్స్ ని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు? ఆస్ట్రేలియా షుడ్ క్వశ్చన్ దిస్. వై యూర్ యాక్సెప్టింగ్ ఇమిగ్రెంట్స్? బికాస్ మీ యూనివర్సిటీస్ బాగుపడాలి, మీ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ బాగుపడాలి, మీ ఎంప్లాయ్మెంట్ బాగుపడాలి, మీరు బాగుపడాలి. వచ్చిన వాళ్ళే మేము ఫ్రీగా పోషించట్లేదు కదా. అది వాళ్ళకి అక్కడ క్వశ్చన్. ఓకే, మీరు ఇమిగ్రెంట్స్ రావద్దని కూడా క్లోజ్ చేసుకోండి, బట్ మీరు ఇమిగ్రెంట్స్ వచ్చి మీరు బాగుపడచ్చు. అండ్ ఇప్పుడు అదే ఇమిగ్రెంట్స్ అక్కడి నుంచి వచ్చి క్వశ్చన్ చేసి తట్టుకోలేకపోతున్నారు. సో ఈ కైండ్ ఆఫ్ అంశాలు ఇప్పుడు తెర మీదకి వచ్చే అవకాశం క్లియర్ కట్ గా ఉందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సచిన్. మనం ఒక్కసారి ఆస్ట్రేలియాకి సంబంధించి ఆస్ట్రేలియా చరిత్రను చూసే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి 1788లో బ్రిటిష్కి సంబంధించిన ఫస్ట్ షిప్ అక్కడ చేరుకుంది. చేరుకున్న తర్వాత నో మ్యాన్స్ ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేశారు. అక్కడ ఏవైతే తెగలు ఇండిజినియస్గా అంటే అక్కడ లోకల్గా ఉండే తెగలు దాదాపు 250 భాషల్లో మాట్లాడే తెగలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వీళ్ళు తరిమి కొట్టారు, చాలామందిని చంపేశారు. వీళ్ళతో పాటు వెళ్ళినప్పుడు కొత్త రోగాలు ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళారు. సో మొత్తం మీద అయితే ఆ తెగలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ హక్కుల కోసం పోరాడారు. వాళ్ళు 1930లో పోరాటాలు చేశారు. దాని తర్వాత 1967లో ఒక రెఫరెండం కూడా తీసుకొచ్చారు. దాని తర్వాత 1992లో కూడా మాబో హైకోర్టు కూడా ఒక డెసిషన్ని తీసుకుంది. నేటివ్స్ అందరికీ అంటే అక్కడ ఎవరైతే తెగలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రైట్స్ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది. దాని తర్వాత మనం చూస్తే ఫిబ్రవరి 2008లో అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ కెవిన్ రుడ్డి కూడా ఒక అపాలజీని కూడా చాలా అంటే అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కొన్ని జనరేషన్స్కి సంబంధించి వాళ్ళ హక్కులని వీటన్నిటిని కూడా మేము దోచేసుకున్నాం, స్టోలెన్ జనరేషన్స్ అని చెప్పేసి పబ్లిక్ అపాలజీ కూడా ఇచ్చాడు 2008లో ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ కెవిన్ రుడ్. సో ఒక పక్కన వాళ్ళు వెళ్ళి అక్కడ తెగలని, వాళ్ళ హక్కులని, వాళ్ళ ల్యాండ్, అలాగే అక్కడున్న వనరులు వీటన్నిటిని కూడా వీళ్ళు దోచుకొని ఇప్పుడు వచ్చి ఇండియన్స్, ఇమిగ్రెంట్స్ వీళ్ళందరూ వస్తున్నారని చెప్తున్నారు. దీని అన్నిటికీ ఖచ్చితంగా కారణం వెనకాల ట్రంప్ ఉన్నాడు. ట్రంప్ ఖచ్చితంగా వీటన్నిటిని ఆస్ట్రేలియా భుజాలపై పెట్టి షూట్ చేస్తున్నాడు ఈ గన్నుని అని చెప్పేసి అర్థమవుతుంది చాలా క్లియర్గా మనకైతే. మొత్తం మీద అయితే వీళ్ళే ఇమిగ్రెంట్స్, ఒక పక్కన ట్రంప్ వైఫ్ వీళ్ళందరూ కూడా ఇమిగ్రెంట్స్. అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఒకసారి అసలు ట్రంప్ కూడా రీసెంట్ టైమ్స్లో ఏం మాట్లాడాడు అనేది ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్. For too long, much of our tech industry pursued a radical globalism that left millions of Americans feeling distrustful and betrayed. And you know that. Everybody knows that. Everybody in this room certainly does. Many of our largest tech companies have reaped the blessings of American freedom while building their factories in China, hiring workers in India, and slashing profits in Ireland. You know that. All the while dismissing and even censoring their fellow citizens right here at home. Under President Trump, those days are over. We need U.S. technology companies to be all in for America. We want you to put America first. You have to do that. That's all we ask. That's all we ask. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా ట్రంప్ బాటలోనే ప్రస్తుతానికి ఆస్ట్రేలియా కూడా ముందుకెళ్తుంది. ఆస్ట్రేలియాలో ఇండియన్స్కి వ్యతిరేకంగా ర్యాలీ చేస్తున్నారు. మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా పేరుతో భారీ ర్యాలీలు తీస్తున్నారు. ఇండియన్స్కు వ్యతిరేకంగా ప్లకార్డుల ప్రదర్శన చేస్తూ 100 ఏళ్లలో వచ్చిన గ్రీకు, ఇటాలియన్ల కంటే గడిచిన 5 ఏళ్లలో వచ్చిన ఇండియన్సే ఎక్కువ అంటూ వాళ్ళు స్లోగన్స్ కూడా ఇచ్చారు. ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరాలలో ఈ ర్యాలీస్ని అయితే మొత్తానికైతే తీసినట్టు తెలుస్తుంది. ఆస్ట్రేలియాకు ఇండియన్స్ వలసలపై పెద్ద ఎత్తున వ్యతిరేకతని తెలియపరిచారు. ఆస్ట్రేలియాకు సంబంధించిన చాలా నగరాల్లో ఇలా ర్యాలీ తీసినట్టు తెలుస్తుంది. ఒక్కసారి ఆ ర్యాలీకి సంబంధించి ఆ స్లోగన్స్ వాటన్నిటి కూడా వినే ప్రయత్నం చేద్దాం.